హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను రిఫ్రిజిరేటర్ టాపిక్ తీసుకొచ్చాను. బీ కేర్ఫుల్ ఫ్రమ్ రిఫ్రిజిరేటర్స్ అని ఎందుకు పెట్టానంటే, ఈ ఈ మధ్య కాలంలో పంజాబ్లో జరిగింది రీసెంట్గా ఒక ఇన్సిడెంట్. రిఫ్రిజిరేటర్ పేలి ఫ్యామిలీ మొత్తం చనిపోయారంట, 6 మెంబర్స్. అసలు అది ఎందుకు జరుగుతుంది అలాగా? మనం ఆలోచించాలి కదా, ఎందుకు జరిగిందని. రీసెర్చ్లో తేలింది ఏంటంటే, రిఫ్రిజిరేటర్ని గోడ ఉంటుంది కదా, వాళ్ళకి ఆనిచ్చి పెట్టకూడదు. గోడ కానిస్తే అది రిఫ్రిజిరేటర్ చాలా ప్రెషర్ ఎక్కువయ్యి పేలిపోతుంది. గోడ కానిచ్చి అయితే అస్సలు పెట్టకూడదు. దాన్ని కొంతమంది ఏం చేస్తారు, కబోర్డ్ ఉంది చూడ, కబోర్డ్లో పెట్టినట్టు పెట్టేస్తారు. అట్లా పెట్టడం వల్ల ఎవరికి డేంజరస్, మనకే కదా. అలా అస్సలు పెట్టకూడదు. వెనక దానికి కంప్రెషర్ అనేది మనకి బయట నుంచి హీట్ వదిలేసి లోపల మనకి చల్లదనాన్ని ఇస్తుంది కదా. హీట్ అనేది బయటకు వదిలేస్తుంది. ఆ హీట్ అనేది దానికి స్ప్రెడ్ అయ్యేదానికి స్పేస్ కావాలి. ఆ స్పేస్ మనం ఇవ్వకపోతే ఇంకా ఫ్రిడ్జ్ ఎలా వర్క్ అవుతుంది? తొందరగా చెడిపోతుంది, అలాగే బ్లాస్ట్ అవుతుంది హీట్ ఎక్కువైపోవడం వల్ల. కనీసం ఒక 6 feet గ్యాప్ అయితే ఫ్రిడ్జ్కి వాల్కి అయితే ఖచ్చితంగా ఉండాలి. అలా మెయింటైన్ చేయండి. అలా మెయింటైన్ చేస్తే ఫ్రిడ్జ్ లైఫ్ వస్తుంది, ఫ్రిడ్జ్ డ్యామేజ్ ఉండదు, అసలు పేలను కూడా పేలదు. ప్రతి ఒక్కరూ ఇలాగే చేస్తే ఇలా ఇష్యూస్ ఎందుకు వస్తాయి? రిఫ్రిజిరేటర్ మనకు స్పేస్ కలిసి వస్తుందని చెప్పేసి కబోర్డ్లో పెట్టినట్టు ఒక షోకేస్లో అట్లా పెట్టేస్తారు. ఈ విధంగా బ్లాస్ట్ అయ్యింది చూడండి. బ్లాస్ట్ అయ్యి పంజాబ్లో 6 members చనిపోయారు, ఒకే ఫ్యామిలీ. అట్లాగే ఎన్నో జరుగుతున్నాయి, కానీ ఎవరు అంత పట్టించుకోవట్లేదు. ఫ్రిడ్జ్ని గోడ కానిచ్చి పెట్టకండి. పెట్టిన ఒక 6 అంగుళాలు గ్యాప్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అలా ఉంటేనే మనం ఈ రిఫ్రిజిరేటర్కి ఈ ఇష్యూస్ తగ్గించగలము. అలాగే రిఫ్రిజిరేటర్ లైఫ్ వస్తుంది. అలాగే దాంట్లో గ్యాస్ అయిపోతుంది, దాన్ని అయితే పట్టించుకోవాలి ఖచ్చితంగా. దానివల్ల కూడా రిఫ్రిజిరేటర్ పేలే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. రిఫ్రిజిరేటర్ని గోడ కానిచ్చి అయితే అస్సలు పెట్టకండి. రిఫ్రిజిరేటర్లో మనం ఎన్నో స్టోర్ చేసుకుంటాము, దాన్ని ఎందుకని మనం కబోర్డ్లో పెట్టినట్టు అలా పెట్టేసేది? కొంచెం దానికి ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చిట్ చాట్ పండు. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్